హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు ఊరు వెళ్తున్నాం అనుకుని ఒక చిన్న షాపింగ్ చేయడానికి బయటకైతే వచ్చాము. అలాగే రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. రేపు ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. సో కొన్ని బిస్కెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే ఉంది. అక్కడ నుంచి మేము బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు నుంచి ఇంకొక ట్రైన్ అయితే ఉంది. సో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ కూడా ఎక్కిపోయామన్నమాట. 3 పూటలు తగ్గట్టుగా ఇంట్లోనే ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మేమైతే మా ఊరైతే వచ్చేసాము. సో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అందుకే ఇంత సడన్గా రావడం. అలాంటి టైంలోన మనకి చుట్టాలు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంట్లో కొన్ని వంటలు వండేసి పంపించడం కానీ ఇలా స్వీట్స్ ఇవన్నీ తీసుకొని ఇస్తుంటారు. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ స్నానం చేయించారనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ ప్రాసెస్ వాళ్ళ ఊరు పద్ధతిలోనే ఎలా చేయాలి ఏంటి అని కూడా చేశారు. 2 days తర్వాత ఫంక్షన్ అయితే ఉంది, అందుకే ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంకా గుడికి వెళ్ళేసి తీసుకొని వచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం టైంలో ఏంటంటే ఇలా ఒడి నింపామన్నమాట. ఇంకా అందరికీ కూడా ఫలదానాలు అన్నీ కూడా ఇచ్చింది. కళ్యాణ ప్రాప్తి. వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ అందమే వేరు కదా. ఈ టైంలోనే అందరం కలుసుకుంటాము, ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఇలా అందరం కలుసుకుంటాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచింది కాబట్టి కొంచెం వీక్ అయిపోయింది. సో ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి, ఒకరు తర్వాత ఒకరు వస్తున్నారు. అలాగే ఇంకా పనులు కూడా అటు ఇటు తిరుగుతూ పనులు కూడా చేసుకుంటున్నాము. ఒకవైపు వంట చేయడం, సో ఇలా ఫలదానాలు ఇవ్వడం. ఇంకా పేరెంట్స్ తల్లిదండ్రులు అంటే ఇలాంటి టైంలోనే ఫుల్ బిజీగా ఉంటారు. సో వాళ్ళు డ్రెస్సింగ్ అవ్వడానికి కూడా టైం దొరకదు. ఇంకా ఈరోజు హల్దీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా మేము బయటకైతే వెళ్తాము చిన్న షాపింగ్ చేయడానికి. సో మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.